పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాడు మనం ధ్యానించే అంశం జేసునాథుని దివ్య హృదయము మన పుణ్యాభివృద్ధికి మాతృక. జేసునాథుని దివ్య హృదయం మనము ప్రతిదినము పుణ్యమార్గములో వృద్ధి పొందినట్లు పుణ్యములన్నింటిలో మనకు మాతృకగా ఉండ కృప చేసిరి. బాలయేసువు మితిలేని జ్ఞానమును పరిశుద్ధత్వమును కలవారే ఉన్నప్పటికీ మనము నడవవలసిన విధానమును నేర్పించుటకు తామే పుణ్యమార్గములో వృద్ధి పొందినట్లుగా కనబడ చిత్తమైరి. కావున బాలయేసువు సర్వేశ్వరుని ఎదుటను జ్ఞానమునందును ప్రాయమునందును దేయిష్టప్రసాదమునందును వర్ధిల్లుచుండెను అని పునీత లుక్కాసు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 52వ వచనములో తెలుపబడినది. ప్రతి క్రైస్తవుడు వయస్సు కొద్దీ జ్ఞానమునందును దేయిష్టప్రసాదమునందును వర్ధిల్లి అభివృద్ధి పొందవలేను. ఫలితము ఇవ్వని అంజూరపు చెట్టు వలె ఉంటే తోటవాడు దానిని నరికి బయట పారవేయును. అట్లే మనం భక్తి యందు వృద్ధి చెందక పుణ్యఫలమును నీయక జీవించిన మనకు కూడా అదే గతి పట్టును. వృద్ధి పొందినది లేనిది ఎలాగూ మనకు తెలియనగును. మన ఆశాపాశములను నిలకడగా యుద్ధము చేసి మన తప్పిదములను దినదినము తగ్గించుకొని చేయవలసిన జ్ఞాన కృత్యములను చక్కగా చేసి తగిన ఆయుత్యముతో దేవద్రవ్యమానములను పొంది మనలను నిండుగా ఆ దేవాతి దేవునికి అప్పగించుటలోనే పుణ్యాభివృద్ధి అణిగి ఉన్నది. మన అజాగ్రత్త వలన కట్టుకొనిన పాపములను బలహీనము చేత కట్టుకొనిన స్వల్ప తప్పిదము వలన కొన్ని సమయములలో జ్ఞాన ప్రయోజనం పొందవచ్చును. ఎలాగంటే జేసునాథుని దివ్య హృదయం ఎదుట మన హృదయాన్ని విప్పి నమ్మకముతోనూ స్నేహముతోనూ వారి మన్నలను ప్రార్థించి ఇంకా ఒక్కనాటికి పాపము చేయకుండా నా చేతనైనంత ప్రయాసపడునని ప్రతిజ్ఞ చేయునదే పుణ్యాభివృద్ధి పొంద తగిన మార్గము. పునీత రాయప్ప గారు మితిమించిన నమ్మకము కలిగి ఉన్నందున మన రక్షకుని ఎరుగనని ముమ్మారు బొంకాడు. వారు పశ్చాత్తాపడి తాను అపోస్తులందరిలో తాను తక్కువ వారని తమ్ము తాము తగ్గించుకున్నారు. దావీదు మహారాజు చేసిన పాపం వలన తాను తన సొంత బలము మీద అపనమ్మకమును తన పంచేంద్రియముల మీద అధిక జాగ్రత్తయును రప్పించిందని పేర్కొన్నారు. వారు చేసిన పాపములకు పశ్చాత్తాపడి పుణ్యములో వృద్ధిని సాధించారు. ఈ విధముగా చేసిన పాపములకు దుఃఖపడి మనస్తాపడి నిత్య జీవితమునకు అవసరమైన దేవజ్ఞానవరములను పొందుటయే కాక నిత్య మోక్ష సంభావనను స్వతంత్రించుకొనవలేను. నిత్య జీవము స్రవించు ఓటయైన జేసునాథుని దివ్య హృదయము నుండి అనుదినము పుణ్యాభివృద్ధి పొందినట్లుగా ఆ దివ్య హృదయములో ప్రవేశించి దానిలోనే వాసము చేయాలి. మన సమయాన్ని వృధా చెయ్యక అనుదినము ప్రార్థన చేయాలి. స్వల్ప విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనము చేయు ప్రతి పనిని ఉత్తమ రీతిలో ఎడతెగక ప్రయాసతో పరిపూర్తి చేసిన ఎడల పునీతత్వములో తప్పక వృద్ధి చెంది మోక్షము చేరుదమనట నిశ్చయము. అద్భుతము. 1864వ సంవత్సరము తూతుగుడి అనే నగరములో యేసుమరియమ్మ గారి హృదయమునకు స్తోత్రముగా పెద్ద దేవాలయము కట్టబడెను. మరియు కొంతకాలమునకు విస్తారముగా పెంచబడి మహాచిత్ర విచిత్రముగా అలంకరించబడినది. జేసునాథుని దివ్య హృదయం మీద భక్తిగల తూతుగుడి నగరవాసులు ఆ తిరుహృదయము నుండి హేరాళమైన వరప్రసాదములను పొందిరి. 1917వ సంవత్సరము ఆ మహాదేవాలయములో 10 దినముల అజ్ఞాతవాసము జరిగినది. ఆఖరి దినమున ఒక విశేష సాంగ్యము నెరవేరినది. ఆ సాంగ్యమునకు తిరుచునాపల్లి మేత్రాన్ల వారు వచ్చి ఉంటిరి. అది ఎట్లనగా తూతుగుడి నగరవాసులందరూ తమ తమ కుటుంబములను జేసునాథుని దివ్య హృదయమునకు అప్పగించిరి. ఒక్కొక్క కుటుంబమునందును జేసునాథుని దివ్య హృదయ పటమొకటి మహాపూజ్యముగా స్థాపింపబడినది. కుటుంబములో ఏదో ఒకడు వ్యాధిగా ఉండిన ఎడల వాని కన్నులకు ఎదుట ఊరటగా తిరుహృదయ పటము పెట్టబడెను. సాయంత్రం ప్రసంగము ఆరంభించుటకు ముందు క్రైస్తవులందరూ మోకాళ్ళ మీద ఉండి జప సంగీతములను పాడి జేసునాథుని దివ్య హృదయ ఊడిగమునకు తమ్మును తమ కుటుంబములను అప్పగించిరి. జేసునాథుని దివ్య హృదయమునకు కుటుంబములను అప్పగించు జపము
గురువు చదవగా తక్కిన క్రైస్తవులు మిగిల భయభక్తితోనూ స్నేహ పట్టుదలతోనూ ఒక్కొక్క వార్తను ఉచ్చరించిరి. ఆ జపం ముగియగానే దివ్య సప్రసాదములో వేంచేసిండు జేసునాథుని దివ్య హృదయము ఆ క్రీస్తువులందరినీ ఆశీర్వదించెను. ఆ పిమ్మట జేసునాథుని దివ్య హృదయ యూడిగములో జీవింపబడిన దృఢమైన ప్రతిజ్ఞతో ఇంటికి పోయిరి. స్నేహమనిన జేసునాథుని దివ్య హృదయ ఊరటతో జీవించి చనిపోవు క్రీస్తువులు భాగ్యవంతులు. పునీత మరీ మార్గరీతమ్మ గారు సుకృత వాక్యము. మంచి ప్రతిజ్ఞ చేయుటయందు పుణ్యము అణిగి ఉండటలేదు. అయినా తాను చేయవలసిన పనులను చక్కగా చేయుటయందును మనలను మనమే జయించుటయందును మన కష్టములను జేసునాథుని దివ్య హృదయమునకు అప్పగించుటయందును అణిగి ఉన్నది. ఓ దివ్య హృదయమా, మీ యూడిగమునందు నేను జీవించి చావ ఆశించుట చేత నా పేరును మీ దివ్య హృదయములో లోతుగా వ్రాసి ఉంచమని ప్రార్థించుచున్నాను. నాకు తీర్పు విధింపబోవు జేసునాథుని దివ్య హృదయమా, మరణము నాకు మొదలుమొగనట్లుగా నా జీవితకాలమంతా మీ మీద భక్తిగా ఉండును. శుక్రజపము. స్నేహము చేత రగులుకొని మండు జేసునాథుని దివ్య హృదయమా, మా హృదయములను మీ స్నేహము చేత రగులుకొని చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.